ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ ఆరోగ్యాలయంలో నిర్వహించే 15 డేస్ అధిక బరువు క్యాంపు, అలాగే 30 డేస్ అధిక బరువు క్యాంపు గురించి మీకు ఈరోజు అవగాహన కలిగించబోతున్నాం. ఈ రోజుల్లో అన్ని సమస్యల కంటే మొట్టమొదటి పెద్ద సమస్య అధిక బరువు. అలాంటి అధిక బరువును తగ్గించుకోవటానికి మనందరం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఎక్కువ మంది చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, మనం ఏం తప్పు చేసి అధిక బరువు పెంచుకోవటం జరిగిందో ఆ తప్పుల్ని సవరించుకోవటం మానేసి పరోక్షంగా బరువు తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే మిషన్లు ఎక్కటం ద్వారానో, కొవ్వు తోడించుకోవటం ద్వారానో, లేదా ఇంకొక పౌడర్ ఏవో తిని తగ్గించుకోవటం ద్వారానో, లేకపోతే కొన్ని సిట్టింగ్స్ ద్వారానో కొవ్వుని తీయించడానికి ప్రయత్నం చేస్తాం, కరిగించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం మార్పు చేసుకున్నంతకాలం ఇటు కరిగిస్తాం, మళ్ళీ ఇటు అలవాట్లు మారలేదు కాబట్టి మళ్ళీ బరువు పెరిగిపోతూ ఉంటాం. అందుకని బరువు తగ్గటం అనేది తాత్కాలికంగానే జరుగుతున్నది తప్ప అది శాశ్వత పరిష్కారంగా మార్పు రావాలి అంటే ట్రీట్మెంట్స్లో కాదు, మనకి రావాల్సిన మార్పు మనలో మార్పు రావాలి. అసలు ఏం తప్పులు చేసి అధిక బరువు పెరగటానికి మనం కారణమయ్యామో ఆ తప్పుల్ని సవరించుకోవటమే సరైన మార్గం. నన్ను అడిగితే ప్రధానమైన తప్పులు 2 అధిక బరువు రావటానికి. మరి మీకు తెలుసా 2 ఏంటో? ఆలోచించండి ఒక్కసారి. మొట్టమొదటిది పనికి మించిన ఆహారం తినటం. మనం ఎప్పుడైనా సరే పనికి తగ్గట్ల ఆహారం తింటే ఆరోగ్యం. తేలికపాటి పని చేస్తున్నాం, తేలిగ్గా తినాలి. బరువుపాటి పని చేస్తున్నాం, బరువుగా తినొచ్చు. లేదా బాగా హెవీ వర్క్ చేస్తున్నాం, హెవీగా తినొచ్చు. అలా ఉంటే ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతిందో అధిక బరువు ఎప్పుడు రాదు. ఉదాహరణకి ఋషులు అస్సలు కదలరు, మఠమేసి కూర్చుంటారు నెలల తరబడి, రోజుల తరబడి. వాళ్ళకి మరి ఎక్కడ ఇంత కూడా కొవ్వు ఉండదు. మరి అంత ఎక్కువ కూర్చున్న వారికి కూడా శరీరం ఎందుకు పెరగలేదు అంటే వాళ్ళు ఏకభుక్తులు. ఏకభుక్తే సదా యోగి. రోజుకొక్కసారే భోంచేస్తారట యోగి. ఎందుకంటే నేనేమీ పని చేయట్లేదు, నేను కేవలం ధ్యానం చేసుకుంటున్నాను, ఈ దేహాన్ని వాడట్లేదు, నేను మనసును వాడుకుంటున్నాను. అందుకని దీన్ని వాడేవాడికి 3 పూట్ల తినే అర్హత ఎక్కడదని యోగి ఒకేసారి తింటారు. అందుకని వాళ్ళ దేహానికి అనుకూలంగా ఆహారం ఉంది కాబట్టి బొజ్జ శరీరం ఎక్కడ పెరగదు. అందుకని ఈ రోజుల్లో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలకి, నీడపట్టున కూర్చునే పనులకి 4 సార్లు 5 సార్లు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ తినే ఆహారం కూడా హై క్యాలరీ ఫుడ్ అవుతున్నది. రైస్ ఐటమ్స్ ఎక్కువ తినేయటం, ఇడ్లీ దోశలు ఎక్కువ తినేయటం, ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేయటం, స్వీట్స్ హాట్స్ ఎక్కువ తినేయటం, బేకరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తినేయటం. తినే ట్రిప్పులు పెరిగాయి. వెనకటి వారు 3 సార్లు తింటే ఇప్పుడు 5-6 సార్లు తింటున్నారు అందరూ. ఐటమ్స్ మంచివి కాదు, కానీ తినే ట్రిప్స్ పెరిగాయి. తద్వారా హెవీ క్యాలరీస్ అయిపోతున్నాయి. అందుకని తినదంతా కొవ్వుగా మారి అకౌంట్లో పేరుకుపోతున్నది. అందుకని అధిక బరువు పెరగటానికి మొట్టమొదటి కారణం ఆహారం నియంత్రణ లేకుండా తినటము. ఇది పెద్ద తప్పు మనందరిలో జరుగుతున్నది. తల్లిదండ్రులు ఇదే తప్పు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇదే తప్పులో పెంచుతున్నారు. అందుకని తల్లిదండ్రులు లావు, పిల్లలు కూడా చిన్నప్పుడు ఎంత బొద్దుగా అయిపోతున్నారు. ఏంటి బాబు ఇంత లావు అయ్యామంటే, నేనేం చేయనండి, మా అమ్మ నాన్న కూడా లావేనండి అంటుంటాడు అతను. అంటే ఇదే జీవన విధానం వల్ల బరువు పెరిగిపోతున్నారు. రెండోది శారీరక వ్యాయామం చేయకుండా ఉండటం వల్ల అధిక బరువు పెరగటం రెండో కారణం. అంటే మనకు అనేక వస్తువాహనాల సదుపాయం కలిగింది ఈ రోజుల్లో. అంచేత ప్రతి ఒక్కరూ సదుపాయాలను వాడుకుంటున్నాం, శారీరకంగా శ్రమ చేసే ప్రయత్నం చేయటం లేదు. అందుకని ఎక్కువ తింటున్నాం, ఖర్చు పెట్టట్లేదు, పేరుకుపోతున్నది. అందుకని శరీరం పెరుగుతున్నది. మరి పెరిగిన బరువు తగ్గాలన్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా వ్యాయామం తప్పనిసరి. మరి అది చేయకుండా మనం ఆహారం ఇట్లా తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకని ఈ 2 తప్పులు ప్రధానమైనవి. ఇక అధిక బరువు పెరగటానికి మిగతా తప్పులు అంటారా? థైరాయిడ్ సమస్య ఉంటే పెరగొచ్చు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే పెరగొచ్చు, మానసిక సంబంధమైన మందులు వాడితే పెరగొచ్చు,
మరి అట్లా కాకుండా కొంతమందికి వారసత్వంగా వచ్చే లక్షణాలు ఉంటాయి జీన్స్ని బట్టి. ఊబకాయం పుట్టుకతో వస్తుంది కొంతమంది, ఆ కారణంగా పెరగవచ్చు. కొంతమందికి కొవ్వు కణాల సంఖ్య ఎక్కువతో పుడతారు, చిన్నప్పటి నుంచి పెరుగుతాయి అన్నమాట, మొదటి సంవత్సరం 2 ఏళ్లలోనే. ఆ కొవ్వు కణాల సంఖ్య ఎక్కువగా ఉన్నందుకు పెరగవచ్చు. ఇట్లా అనేక కారణాలు ఉంటాయన్నమాట బరువు పెరగడానికి. ఇతర కారణాలు అనేకం ఉన్నప్పటికీ అసలు బరువు ప్రధానంగా పెరిగింది 2 పెద్ద తప్పులు: ఆహారం, 2 వ్యాయామం. ఈ 2 సరిగా లేనందువల్ల ఊబకాయం వస్తున్నది. మరి శరీరం పెరిగిందని తగ్గించుకోవాలంటే మనం మరొక ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఆహారంలో మార్పు చేసుకోవట్లేదు, వ్యాయామంలో మార్పు చేసుకోవట్లేదు. అందుకని ఈ 2 తప్పుల్ని సవరించి మనం బరువు తగ్గటం అనేది శాశ్వత పరిష్కారం. అది మార్పు ఎక్కడొస్తే ఈ 2 పనులు ఎప్పుడు జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతూ ఉంటారు మీరు. అందుకని అలాంటి అవగాహన మీకు ఇక్కడ కలిగించి ప్రతిరోజు అధిక బరువు గురించి కూడా ఇక్కడ క్లాసెస్లో కొంత అవగాహన కలిగిస్తుంటాం. ఏది తినాలి, ఏ ఆహారం ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఏది తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం, ఏవి ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం, అన్నం ఎందుకు మానాలి, ప్రొద్దుపోయి తింటే బరువు ఎందుకు పెరుగుతున్నారు, పెందలకాడే తింటే బరువు ఎట్లా తగ్గుతారు, ఏ వ్యాయామాలు చేస్తే కొవ్వు ఎలా కరుగుతుంది, ఇవన్నిటి గురించి శిక్షణ ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే ఈ మార్పు మానసికంగా మనకు వస్తే ఇంటికి వెళ్ళాక ఆచరించడానికి అవగాహన చాలా అవసరం. మీరు 10 కేజీలు బరువు ఎక్కడికన్నా వెళ్ళి తగ్గొచ్చు, ఈ అవగాహన మీకు ఎక్కడ ఇవ్వరు. అందుకని ఇంటికి వెళ్ళి 4 నెలలు 6 నెలల కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా తినేస్తాం, మామూలుగా త్రాగేస్తాం, మామూలుగా తిరిగేస్తాం, మళ్ళీ పెరిగిపోతూ ఉంటాం. అందుకని మానసికమైన మార్పు రావాలంటే మనం ఇలాంటి అవగాహన పెంపొందించుకోవటం ముఖ్యం. దానికోసం ఇదన్నమాట. అందుకని ఆరోగ్యాలయంలో జరిగే అధిక బరువు క్యాంప్స్లో ఇది ప్రధానమైన అవగాహన ఇస్తూ ప్రతిరోజు బరువు తగ్గటానికి ఇక్కడ మనం చేయించేది ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు 3 రకాలు, బొప్పాయి మొక్కలు అట్లా పెడతారు. మధ్యాహ్నం పూట బరువు తగ్గటానికి 3 పుల్కాలు, కూరలు ఉప్పు నూనె లేకుండా పెడతారు. అసలు నూనె లేకుండా వండుతారు కాబట్టి క్యాలరీస్ తగ్గిపోతాయి. అందుకని నూనె లేకుండా వండినప్పుడు ఎంత కూర తిన్నా వాళ్ళు బరువు పెరగరు, బరువు తగ్గుతారు. అందుకని ఆడించిన పిండితో పుల్కాలు చేసి పుల్కాలు కూరలు ఇస్తారు. అసలు అన్నం పెట్టరు బరువు తగ్గాలన్న వారికి. ఈ ఆహారం ద్వారా బరువు తగ్గుతారు. అలాగే సాయంకాల పూట 5 గంటలకి కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం లాంటివి తాగితే వీటికి బరువేం పెరగరు, మంచి పోషణ అందుతుంది. 6:30 కల్లా 6:15 కల్లా డిన్నర్ తినేస్తారు. ఇక్కడ 5 రకాల ఫ్రూట్స్, బరువు పెరగని ఫ్రూట్స్ ఇక్కడ పెడతారు, లేదా సలాడ్ ఇచ్చి ఫ్రూట్స్ ఇస్తారు కొంతమందికి. ఈ ఆహారం డిన్నర్లో ఉంటుంది. ప్రొద్దుపోయి తింటే బరువు పెరుగుతారు కాబట్టి పెందలకడే పెట్టేస్తారు. ఇట్లా 3 పూట్ల శరీరానికి సంబంధించిన మంచి పౌష్టికాహారాన్ని ఇస్తారు. అంటే ఇక్కడ రోజు మొత్తం శరీరానికి కావాల్సిన పోషక విలువలతో కూడిన ఆహారం శరీరానికి చక్కగా అందుతుంది ఇక్కడ 3 ట్రిప్పుల్లో. ఇట్లా చేస్తూ ప్రతిరోజు ఒక 2-2.5 గంటలు 3 గంటల వ్యాయామాలు చేపిస్తారు. ఉదయం పూట 1.5 గంటల సేపు శరీరానికి అన్ని భాగాల్లో కదలికలు వచ్చేటట్టు ఆసనాలు, ప్రాణాయామం, ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేపిస్తారు. సాయంకాలం 1 గంట 1.5 సేపు కొవ్వును కరిగించడానికి రకరకాల వ్యాయామాలు చేపిస్తారు. అవకాశం ఉంటే ఈత కొట్టిస్తారు. అంటే ఏవైతే మనం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలో అలాంటి వాటిపైన శిక్షణ వస్తుంది మీకు ప్రత్యేకంగా. అందుకని అధిక బరువును తగ్గించుకోవడానికి ముఖ్యమైన లోపాలు ఏవైతే మనం ఉన్నాయో ఆ లోపాలను సవరించుకునే ట్రైనింగ్ ఇది. మొదటిది ఆహారపరమైన శిక్షణ, 2 వ్యాయామపరమైన శిక్షణ. ఈ రెండుటిని ఆచరించడం ద్వారా మరి ఇక్కడ 15 రోజుల్లో క్యాంపులో చేరిన వారు 4 కేజీలు 5 కేజీలు యావరేజ్ని తగ్గుతూ ఉంటారు. కొంతమంది 3 తగ్గొచ్చు, కొంతమంది 6-7 తగ్గుతారు. అందుకని యావరేజ్ 4-5 కేజీలు అని చెప్పింది నేను. నెల రోజులు ఉండేవారు యావరేజ్న 7-8 కేజీలు తగ్గుతూ ఉంటారు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి అలవాట్ల ద్వారా బరువును తగ్గించుకునే విధానం అన్నమాట ఇది. అంటే మనమే మందులు వాడట్లేదు, శరీరాన్ని ఇబ్బంది పెట్టట్లేదు, మంచి వ్యాయామం చేస్తున్నాం, శరీరాన్ని పోషించే చక్కటి ఆహారము తింటున్నాం. దీనివల్ల జరిగే ఫలితాలు అన్నమాట ఇవి. అందుకని మీ ఇంట్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా జీవిస్తే మిగిలిన బరువు కూడా తగ్గుతుందో ఆ శిక్షణ ఇక్కడ ఇస్తారనమాట. ఇప్పుడు 10 కేజీలు తగ్గినంత మాత్రాన శరీరంలో ఉన్నదంతా తగ్గిపోదు కదా. అందుకని ఒక నెల రోజులు 15 రోజులు కొంత శిక్షణ ద్వారా ఇక్కడ నేర్చుకుని, ఇక్కడ నేర్చుకున్న అభ్యాసాన్ని ఇంటికి వెళ్ళి ఆచరణ చేసే విధంగా క్లాసులు ఉంటాయి కాబట్టి అవన్నీ వినటం ద్వారా
మీరు ఇంటికి వెళ్ళి ఏది తినాలో ఏది తినకూడదో, ఎలా వండుకోవాలో ఎలా వండుకోకూడదో, ఏది ఎప్పుడు తినాలో ఏది ఎప్పుడు తినకూడదో, ఇవన్నీ మంచి శిక్షణ అవుతాయి కాబట్టి మీరు బాగా ఆచరించవచ్చు అన్నమాట. అందుకని ఇది ఒక మానసికమైన పరివర్తనే సరైన సొల్యూషన్. అందుకని తాత్కాలిక ప్రయోజనాలు మనం ఆశించి ఏవో 4 కేజీలు 10 కేజీలు అయితే మిషన్ ఎక్కి తగ్గించవచ్చు, కరెక్టే. కానీ ఎన్నాళ్ళు వెళతాం ఆ ట్రీట్మెంట్కి? 4 నెలలు వెళతాం, 2 నెలలు వెళతాం, అయిపోతుంది, ఆపేస్తాం, మళ్ళీ పెరిగిపోతాం. అందుకని అలాంటి ఇబ్బంది రాకుండా మంచి మార్పు రావాలంటే ఈ క్యాంప్స్ అధిక బరువు ఉన్న వారికి ప్రత్యేకంగా శిక్షణ కోసం మనం డిజైన్ చేసినాం అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇబ్బంది పడే పెద్ద సమస్య కాబట్టి అలాంటి అధిక బరువును తగ్గించుకునే అవేర్నెస్ కలిగించాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ని ఇవ్వాలి, ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు ఆచరించేటట్టుగా మరి అవగాహన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ క్యాంప్స్ మేము నడుపుతూ ఉన్నాం. అందుకని ఆరోగ్యాభిలాషులు చక్కగా స్లిమ్గా సన్నగా అవ్వటానికి, ఉన్న అధిక బరువును తగ్గించుకోవటానికి ఈ క్యాంప్స్ని చక్కగా ఉపయోగించుకోగలని ఆశిస్తూ మరి ఎంతోమంది అధిక బరువు తగ్గిన వారి యొక్క అనుభవాలను మనందరం ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. హలో, మా టీవీకి నమస్కారం అండి. నా పేరు ఐ లక్ష్మి అండి. మాది వరంగల్ డిస్టిక్ అండి. మరిపేడ బంగ్లా నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గర ఎంత చేసినా కూడా వెయిట్ తగ్గలేదు. మా వారు టీవీలో చూసి ఎంకరేజ్ చేసి పంపించారండి. ఇక్కడికి వస్తే బాగుంటుందని వచ్చానండి. నాకు చాలా బాగుంది ఇక్కడ. వాతావరణము, ట్రీట్మెంటు, ఎక్సర్సైజ్, యోగా అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ. ప్రతి ఆదివారం వంటలు కూడా చూపిస్తారు మేడం గారు. చాలా బాగా చూపించారు. అన్ని ఇంటికి వెళ్ళాక కూడా ఇలాగే ఫాలో అవుదామని నిర్ణయించుకున్నాము. కొన్నాళ్ళ వరకు మేము ఇంకా వెయిట్ తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటామని సాటిస్ఫాక్షన్ అయ్యాము. ఇంటికి వెళ్ళాక కూడా ఈ విధంగా అన్ని ట్రీట్మెంట్ టైంకి యోగా, ఫుడ్ కానీ అన్నీ ఇలాగే తీసుకుందాము, డైట్ కంట్రోల్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాము. ఇక్కడ ఆహారము చాలా బాగుందండి. మార్నింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నము పుల్కాలు, నైట్ ఫ్రూట్స్. ఇక్కడ అన్నీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు వచ్చిన వాళ్ళని. అన్నీ చాలా బాగా నచ్చాయండి ఇక్కడ. ఇంటికి వెళ్ళాక నేను నా ఫ్యామిలీ ఇదే విధంగా డైట్ కంట్రోల్ చేస్తూ మంచిగా ఆరోగ్యంగా ఉందామని అనుకున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మంత్రి సత్యనారాయణ రాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. నా ధన్యవాదాలు. Good morning, I'm Dr. Fatimunisa Begum. I have come from Saudi Arabia for treatment here at Manthana Satyanarayana Arogya Sale. It is one of the leading and one of the best yoga shale where you can come and try to change your lifestyle. And there are certain, it has a very good location, as well as the treatment over here is totally natural, and one has to come over here and try to learn the eating habits, the lifestyles, and one can change their lifestyles so that you can have a healthy life. And I would like to appreciate certain points over here, that here totally in future I think this would be the one of the best yoga shale for naturopathy treatment. And here there are certain things which I would like to explain here. That is, I could see the people over here working here are totally very polite, from the sweeper to the topmost authority. I found them very polite, and whatever products they are eating and they are providing us to eat is totally purely natural products. We are getting honey, cow's milk, and everything totally which is very good for health. And the eating habits which they are trying to inculcate in us, I think we need to follow that for a healthy living. And we have very good yoga teachers who teach us yoga every day, and totally the whole day the yoga goes on. And there are many activities here, like for example swimming, shuttle, boating in a part of exercise which has been carried out here. And everything, and though it is a very pleasant atmosphere here to stay here, I had stayed here for nearly 1 month, and after experiencing this, trying to explain the real benefit of this naturopathy ashram here, and it is excellent and it's one of the best.
I think everyone has to experience this at least once in lifetime. Thank you. మా టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాసరావు అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒబిసిటీ ప్రాబ్లంతో బాధపడుతున్నాను 20 years నుంచి. ఓవర్ వెయిట్ అన్నమాట. ఈ ప్రాబ్లం గురించి అల్లోపతి డాక్టర్లని వీళ్ళందరినీ 20 years నుంచి కలవటం జరిగింది. కానీ ఎక్కడ టెంపరీ క్యూరింగే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కనబడలేదు. ఎందుకంటే అవన్నీ టెక్నికల్గా మిషన్లతో చేసే విధంగా ఉన్నాయి, కానీ న్యాచురోపతి విధానం లేదు దాంట్లో. ఇక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో 15 days కోర్సులో జాయిన్ అయ్యాను. 1వ తారీఖు జాయిన్ అయ్యాను. 2వ తారీఖు నుంచి నా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఒక 10 daysలో 7.5 kgs తగ్గడం జరిగింది. ఇక్కడంతా ప్రకృతి విధానంతో చేయటం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ ఎలా తీసుకోవాలి. మనకి ప్రతిరోజు ప్రతి మానవుడికి పురుషుడికి ఎన్ని క్యాలరీల శక్తి అవసరం ఉంటుంది బతకడానికి, తీసుకునే ఆహారం ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, స్త్రీకి ఎన్ని క్యాలరీల శక్తి అవసరం అవుతుంది, తీసుకునే ఆహారం ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, దాని మీద సరైన అవగాహన వచ్చిన వాళ్ళకి కలిగించి సత్యనారాయణ రాజు గారు ఈ విజయాన్ని అందుకుంటం జరుగుతుంది. అంటే వెయిట్ రిడక్షన్లో అందుకుంటం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా వెయిట్ రిడక్షన్ కోసం నేను వచ్చాను. దాంతోపాటు బోనస్గా వెయిట్ రిడక్షన్తో పాటు థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి. ఇక్కడ అంతా ప్రకృతి విధానమే కాబట్టి ఉన్నది, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇక్కడ డైట్ విధానం ఎలా ఉంటుందంటే మార్నింగ్ 4:30కి వేకప్ టైం ఉంటుంది. 5 to 6:30 వరకు ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా ఎక్సర్సైజెస్. తర్వాత 7 to 7:45 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ 12 to 12:45, ఈవినింగ్ డిన్నర్ 6 to 6:45. 6:45తో మన టోటల్ డైట్ ప్రోగ్రామ్ అంతా క్లోజ్ అవుతుంది. అంటే ఆయన చెప్పే విధానం ఏంటంటే ప్రతి మనిషి సూర్యోదయం లోపే మనం డైట్ అనేది తీసుకోవాలి. దేనివల్ల అంటే సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న డైటు అరిగే విధానంలో కానీ వాటిల్లో చాలా ఒబిసిటీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే సూర్యోదయం లోపు కనుక డైట్ తీసుకుంటే ప్రతి వ్యక్తి ఒబిసిటీ ప్రాబ్లం అనేది ఉండదు, వెయిట్ గెయినింగ్ అనేది ఉండదు. క్యాలరీస్ కూడా ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ప్రతిదీ టెక్నికల్గా సైంటిఫిక్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉదాహరణలతో చక్కగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క శారీరక అంటే ఒబిసిటీ ప్రోగ్రామే కాదు, శారీరకంగా తగ్గటం వరకే కాకుండా మానసిక వికాసం గురించి కూడా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మంచి మాట కార్యక్రమం ఉన్నది, అది 8 to 8:45 ఎవ్రీడే మార్నింగ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మానసిక వికాసం గురించి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి శారీరక వికాసమే కాదు, ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా కూడా మనిషి వికసించాలి. మన ఆలోచనలలో మార్పు జరిగినప్పుడే మనిషి హెల్త్ బాగుంటుంది. ఓన్లీ బాడీ మీదే కాన్సన్ట్రేషన్ కాదు, మైండ్ మీద మనిషి ఆలోచించే ఆలోచనల వల్ల కూడా ఆరోగ్యం అనేది పాడైపోవడం అనేది జరుగుతుంది. దాని గురించి కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే చాలా లేటుగా నేను జాయిన్ అయ్యాను. ఈ విధానం కనుక నేను ఒక 5-10 ఏళ్ల క్రితమే తెలుసుకుంటే నా ఈ లైఫ్ స్పాన్ పెంచుకోగలిగేవాడిని. నేను ఈ ఒబిసిటీ ప్రాబ్లం ఉండేది కాదు. ఒబిసిటీ ప్రాబ్లం వల్ల ఏంటంటే మిగతా అన్ని అవయవాలకి చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అన్ని రకాల మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఇవన్నీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవన్నీ తగ్గించుకోవడానికి అవకాశం కలిగేది. మిగతా మిత్రులకి, మా బంధువులకి, మిగతా మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ మన లైఫ్ స్పాన్ని పెంచుకొని ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు రవికాంత్. నేను చెన్నై నుంచి వచ్చాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 2008లో ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ వల్ల 1.5 year బెడ్ రిడన్ అయ్యి రికవర్ అయ్యేటప్పటికల్లా 3 years పట్టింది. 2011 October 4కి నా బరువు విపరీతంగా పెరిగిపోయింది. 162 kgsకి వెళ్ళిపోయాను. అప్పుడు భయం వచ్చి మేము ఒక ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సతీష్ చంద్రన్ విజయవాడలో చూపించుకుంటే ఆయన ఒకటే మాట అన్నారు, ఈ వెయిట్ నువ్వు ఇంకా సర్వైవ్ కాలేదు, 3 months కంటే ఎక్కువ ఉండలేవు,
నీకు చాలా స్ట్రిక్ట్గా నువ్వు లైఫ్ స్టైల్ మేము మార్చుకోవాలి అని అన్నారు. మరి ఏం చేయమంటారు అడిగితే మీరు మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి యాక్టివ్గా అని చెప్పారు. ఆయన చెప్పిన అది గొంతు మీద వచ్చింది కాబట్టి నేను ఎందుకు చచ్చిపోలేదు చిన్న వయసులో అనుకొని నేను ఒక ఆల్మోస్ట్ 1 year 9 months నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారు ఆదరించే రూల్స్ అన్నీ ఇక్కడ నేను పాటిస్తాను. సిన్సియర్గా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా పాటిస్తాం మొదలుపెట్టాను. అయితే నేను ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం మొదలుపెట్టాను. మార్నింగ్ 6 o'clock స్విమ్మింగ్కి వెళ్ళటం, మళ్ళీ ఒక ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, జిమ్కి వెళ్ళటం, లేకపోతే వాకింగ్ చేయటం కానీ, మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మార్చుకున్నాను. బయట ముందు చెత్త చెదారం అంతా తినేవాడిని. అలా జంక్ ఫుడ్ కానీ, లేకపోతే బర్గర్స్ కానీ, పిజ్జాలు కానీ, పానీపూరి కానీ ఇవన్నీ తినేసానని మొత్తం తీసేసి రాజుగారు చెప్పిన ప్రకారం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో మొలకలు, లేకపోతే బార్లీ వాటరు, తేనె నిమ్మరసం, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ ఆర్ వెజిటబుల్స్ తీసుకోవటం, బటర్ మిల్క్, 12:30 లంచ్ టైంలో కూడా 2 పుల్కాలు 3 పుల్కాలు 2 కూరలు తినేసేసి అన్నం కూడా మొత్తం మానేసేసి మళ్ళీ సాయంత్రం పూట కూడా కొంచెం ఫ్రూట్స్ తినేసేసి ఇంకా ఈ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఒక 1 year 9 months నుంచి మెయింటైన్ చేయటం వల్ల నా వెయిట్ తగ్గుతూ రావటం మొదలుపోయింది. ఆ వెయిట్ తగ్గటం వల్ల కూడా నాకు ఒక యాక్టివిటీ పెరిగిపోయింది. ఒక గ్రేటర్ ఫిజికల్ వర్క్ చేయటం కూడా పెరిగిపోయింది. నాకు పోగొట్టుకున్న ఫ్రెండ్స్ కూడా నా దగ్గర రావటం మొదలుపెట్టారు. నేను 162 kgs నుంచి ఇవాళ నా వెయిట్ 104 kgsకి వచ్చింది. ఇంకా నేను ఇంకో 20-30 kgs తగ్గాలనుకుంటున్నాను. నేను ఈ ఆశ్రమంకి సెకండ్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చి నేను 12 kgs తగ్గాను 1 monthలో. ఇవాళ నేను వచ్చి 10 days అయింది. 10 daysలో నాకు 6 kgs తగ్గిందండి. నేను ఒకే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ళకి, ఒబేస్గా ఉన్న వాళ్ళకి. ఇవ్వండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మించింది ఏం లేదు. అందుకని నేను నా సంపాదన, ఉద్యోగం, కెరీర్ అన్నీ పక్కన పెట్టేసేసి నా ఆరోగ్యం గురించే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఈ మెసేజ్ నేను లౌడ్గా ఉన్న వాళ్ళు కూడా నేను అందజేయాలి అనుకుంటున్నారు. నేను తగ్గగలిగితే మీరు కూడా తగ్గచ్చు. మీరు కొంచెం ఈ రాజుగారు చెప్పిన మెసేజ్ మీరు ఆచరిస్తే చాలు. తప్పకుండా మీ లైఫ్స్ మారిపోతే, మీ జీవితాలు మారిపోతే మీకు ఎంత సంతోషం, ఆనందం వస్తుందో మీకు తెలియదు. అది నేను అనుభవిస్తున్నాను, మీరు కూడా అనుభవించాలని నా ఉద్దేశం. చాలా చాలా థ్యాంక్స్ అండి. హలో అండి, నా పేరు సుస్మిత, మాది సేలం, తమిళనాడు. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వస్తారంటే సరదాగా ఇక్కడ ఆరోగ్యాలయంకి వచ్చాము. అండ్ ఇక్కడ చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అనేది. ఇక్కడ మెయిన్ కొటేషన్ వచ్చి మనం చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అంటారు. ఇక్కడ 4th కొటేషన్ కూడా చెప్తారు, చెడు తినొద్దు అనేది. ఇప్పుడుండే జనరేషన్కి, అంటే నేను కూడా ఈ జనరేషనే, సో ఇప్పుడంతా ఏం తిన్నా అంటే జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కామన్గా తింటూనే ఉంటాం. అది తింటున్నప్పుడు అసలు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా జరుగుతుంది అదేమీ మనకి తెలీదు. కామన్గా అది తింటే మంచిది, ఏదో డామినోసో, మెక్డొనాల్డ్సో ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతాం, తినేసి వస్తాం, ఫ్రెండ్స్తో సరదాగా వీకెండ్స్ అని వెళ్తూ ఉంటాం. కానీ అవి తింటే అసలు ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కరికి మనిషి హెల్త్లో అనేది బీపీ, షుగరు, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్క్స్ ఎట్లా వస్తున్నాయో ఏదో ఒకటి హెల్త్ పరంగా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. సో ఐ ఫీల్ లైక్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా రోగం వచ్చే ముందే దాన్ని అరికట్టుకుంటే మనం హెల్తీగా ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అనేది ఆ కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది. అందుకనే ఇక్కడికి వచ్చాను. కొంచెం పెళ్ళయ్యాక కొంచెం వెయిట్ ఎక్కువయ్యాను, అది కూడా తగ్గడానికి కూడా వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఎలా తగ్గించుకోవాలనేది ఫస్ట్ నాకు ఇక్కడ తెలిసింది. ఇదేదో ఆరోగ్యాలయం అనుకుంటే కట్టి పడేస్తారు అట్లా అనుకుంటే అది చాలా తప్పు కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ మీరు చూస్తే కనుక ఏదో పిక్నిక్కో ఫ్రెండ్స్తో సరదాగా వచ్చినట్టే ఉందే తప్ప ఏదో మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, మనము పేషెంట్స్ అని మాత్రం ఇక్కడ ఎవ్వరూ అనరండి. మనం ఏదో సరదాగా ఫ్యామిలీతో, మన హస్బెండ్ అండ్ వైఫ్, మన పిల్లలు, మన మదర్ అందరూ పిక్నిక్ వచ్చినట్టు రావచ్చు. పిక్నిక్ వచ్చి హెల్త్ని సంపాదించుకోవచ్చు. అది ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అండ్ ఇక్కడికి వచ్చాక బోటింగ్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, దాని తర్వాత థెరపీస్ ఉన్నాయి, తర్వాత ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వస్తే వాంబో ఏదో పెట్టేస్తారు, మనల్ని ఉండలేము అనుకోకర్లేదు. ఎవరికి కావాలంటే అది. ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, మొలకలు ఉంటాయి, పుల్కాస్ ఉంటాయి,
కర్రీస్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. మనకేం కావాలంటే మనకి ఇక్కడ 24/7 ఎప్పుడూ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు మనల్ని ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలోనే మనం ఏం తినాలో ఏంటో చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం సాల్ట్ ఎక్కువ తినకూడదు, అది అందరికీ తెలిసిందే. అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సాల్ట్ తగ్గించండి, ఆయిల్ తగ్గించండి, కారం తగ్గించండి అని చెప్తూనే ఉంటారు. కానీ అది కంప్లీట్గా మానమని ఎవరూ చెప్పరు. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే కంప్లీట్గా మానేస్తే హెల్త్కి మంచిది అనేది తెలిసింది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక మనకి ఇన్స్పిరేషన్ కోసం మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, మంచి మాట అనేది ఉంటుంది. అండ్ మార్నింగ్ స్టార్టింగ్ వచ్చి 4:20కి అట్లా లేపుతారు. దాని తర్వాత అసలు నేనే మార్నింగ్ లేచేదాన్ని కాదు, కానీ ఇక్కడికి వచ్చాక అసలు ఎలా లెగవాలి అనేది కూడా తెలిసింది. మార్నింగ్ లెగుస్తాం, యోగాకి వెళ్తాం, దాని తర్వాత ఫుడ్ అనేది 6 o'clock 7 o'clockకి అట్లా వాకింగ్ అది చేసుకుంటాం సరదాగా ఫ్రెండ్స్ అందరం. దాని తర్వాత టిఫిన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అలా ప్రోగ్రామ్ అనేది మార్నింగ్ నుంచి నైట్ దాకా అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడ బోర్ అనిపించదు. ఈవినింగ్ వచ్చేసరికి మనకి స్విమ్మింగ్ ఉంటుంది, దాని తర్వాత బోటింగ్ ఉంటుంది. అలాగే ఈ ఎన్విరాన్మెంట్ అనేది మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత మెయిన్గా మనకి థ్యాంక్స్ చెప్పాల్సింది మా టీవీ వాళ్ళకి అండ్ మంతన్ సత్యనారాయణ గారికి. నేను ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చూసింది మా టీవీలోనే, అండ్ అది చూసే నేను ఇక్కడికి వచ్చాను. అండ్ మంతన్ సత్యనారాయణ గారిది మా మమ్మీ ఒక 4-5 years నుంచి ఫాలో అవుతున్నారు, కానీ నేను అంత దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా దాని మీద కాన్సన్ట్రేట్. కానీ ఇక్కడికి వచ్చాక అసలు ఆ డెప్త్, ఆ కాన్సెప్ట్ డెప్త్ అనేది బాగా తెలిసిందనమాట. సార్ చెప్పే కాన్సెప్ట్స్ కానీ అసలు మనకు వచ్చే మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా తగ్గించుకోవాలనేవి కూడా ఇక్కడ మనకి తెలుస్తాయి. విశాల్ గారు చెప్పే మంచి మాట, ఇవంతా ఎక్స్పోజర్ చూసుకుంటే మనకి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్లీ అండ్ హెల్దీ, ఈ 4 కాన్సెప్ట్స్లో అంతా మనం డెవలప్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చాక. అండ్ ఇంతకు చెప్పినట్టు నాకు ఇప్పుడు ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు నా ఫ్యూచర్ జనరేషన్కి కూడా. కంపల్సరీ మా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పగలను, దాని తర్వాత నాకు వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కూడా చెప్పగలను అసలు మన హెల్త్ అనేది ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఏపీ అనేది సార్ చెప్పారు నెంబర్ 1 పొజిషన్లో ఉందంట డయాబెటీస్కి. ఏం కర్మండి మన ఏపీ వాళ్ళకి ఇలాగా ఇండియా మొత్తంలో డయాబెటీస్లోనూ అన్ని రోగాల్లోనూ మనం ఫస్ట్ ఉండడానికి. కాబట్టి మన షుగర్, థైరాయిడ్, బీపీ ఇలాంటివి అనేవి ఎలా తగ్గించుకోవాలనేది ఇక్కడికి వస్తే మనకు బాగా తెలుస్తుంది. ఫుడ్ కండిషన్ ఎలా తీసుకోవాలి, ఇదే కదండి మనిషికి కావాల్సింది. బతికే 100 ఏళ్ళు కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా బతికితే చాలు. అదనేది ఇక్కడికి వచ్చాక నాకు తెలుసుకుంది. సో థ్యాంక్స్ విశాల్ గారు అండ్ మంతన్ సత్యనారాయణ గారు ఇంత మంచి ప్రోగ్రామ్ మాకు అందించినందుకు. అండ్ థ్యాంక్స్ మా పేరెంట్స్కి, ఇక్కడికి రానంటే రానని కాల్ చేశాను. మా డాడీ, మా మమ్మీ అండ్ మా ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేసింది ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఇది సరదాగా పిక్నిక్ లాగా వచ్చి మీరు హెల్త్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. విన్నారు కదా, అధిక బరువు ఎంత తేలిగ్గా, సింపుల్గా మంచి అలవాట్ల ద్వారా తగ్గించుకోవచ్చు. మరి మీరు కూడా అట్లా శరీరాన్ని స్లిమ్గా, సన్నగా చేసుకోవడానికి మంచి అలవాట్లు ఇట్లా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.